Audio Jungle. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫిషింగ్ లో. గైస్, ఇప్పుడైతే ఒక సముద్రం బోటు వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమేమి పట్టుకుని వెళ్తారు, ఆ వేట నుంచి వచ్చిన తర్వాత చేపల్ని ఎలా స్టోర్ చేస్తారు, ఎలా అన్లోడ్ చేస్తారు అనేది ఈ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చేపల వేట వెళ్ళే ముందు సముద్రంలో దగ్గరికి వాళ్ళు నెల రోజుల పాటు 20 రోజుల పాటు ఉంటారు కాబట్టి సో దానికి తగ్గ ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఈ వ్యాన్ అయితే ఉంది కదా, ఈ వ్యాన్లో అయితే కనుక ఐస్ మొత్తం బాక్సుల కింద అయితే వస్తుంది. క్యాన్లు అంటారు దాన్ని, ఐస్ క్యాన్ అంటారు కదా ఒక్కొక్క క్యాన్. సో ఆ క్యాన్ అయితే ఇక్కడ అయితే కనుక చిన్న చిన్న పీసెస్ కింద వచ్చేలాగా మిషన్లో వేసి అయితే కనుక ఆడిస్తారు. సో ఒక్కొక్కరు అయితే కనుక దాన్ని తీసుకెళ్లి బేసిన్లో వేసుకొని ఈ కింద వేస్తారు. మళ్ళీ కింద ఇంకా కొంతమంది మనుషులు ఉంటారు. ఎందుకంటే కింద ఎలా ఉంటదంటే రూములు, ఒక రూమ్ ఇది ఎలా ఉంటది, ఒక గది, ఆ విధంగా దాన్ని శాఖల కింద పెట్టి ఒక్కొక్కటి సపరేట్ ఉంటుంది. సో ఆ దాంట్లోకి కుప్పల కింద పేరుస్తారు. చేపలు వచ్చినప్పుడల్లా చేపలను పెట్టి ఆ ఐస్ ఆ చేపల పైన వేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా చూడండి, వీళ్ళందరూ వేటకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో అందువల్లే ఈ ఐస్ అంతా దాంట్లో ఎక్కించుకున్నారు. సో ఇదేంటంటే కనుక మా మావి షిప్ ఆల్రెడీ వేట నుంచి అయితే వచ్చారు. ఇక్కడైతే కనపడుతుంది కదా మీకు, ఈ ఐస్ కింద ఆల్రెడీ చేపలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా ఎలా తీస్తారు, తీసిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను. మీరే చూడండి, 15 నుంచి 20 టన్నులు అంటే ఎన్ని చేపలు ఉంటాయి. సో ఒక్కొక్కటి దగ్గరికి 20 కేజీల పైన ఉంటుంది. ఈ షిప్లో ఉన్నవన్నీ పెద్ద చేపలే. సో ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడు మనకి కరెక్ట్గా 12 రోజులు 14 రోజుల క్రితం పడ్డ చేపలు. సో ఈ విధంగా ఐస్లో అయితే ఉంటాయి. ఏ ఒక్క చేప పాడవదు, ఇంత ఐస్లో ఉన్నప్పుడు పాడవదు. మళ్ళీ ఇవి ఎక్స్పోర్ట్ అవుతే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తాయి కదా, సో వాళ్ళ దగ్గర ఫ్రీజర్ అటువంటి ఉంటాయి కదా, దాంట్లో పెడతారు. సో వాళ్ళు కూడా స్టోర్ చేస్తారు ఫిష్ని. ఫిష్ అనేది పాడవదు. సో అది ఇక్కడ ఉండే బ్యూటీ ఏంటంటే, ఈ షిప్లో ఎంత ఐస్ యూజ్ చేస్తున్నారో చూడండి. చేపల్ని అలా స్టోర్ చేయడానికి నెల రోజుల నుంచి సముద్ర వేటలో ఉన్న ఐస్ కూడా కరగకుండా ఉండడానికి కూడా వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కూడా అటువంటివి. సో వీళ్ళు ఈ ఐస్లో వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళు కాళ్ళకి పాదాలకి ఇవ్వకుండా దాన్ని సెపరేట్గా బూట్లు ఉంటాయి కదా, సో అవైతే వాడతారు వీళ్ళు. చాలా చాలా డేంజరు. ఎందుకంటే ఆ అలలకు వచ్చేటప్పుడు దీంట్లో కూడా ఎవరు కింద ఉండరు, అంతా పైనే ఉంటారు. షిప్ పైనే చేపల్ని సర్దుకున్నాడు వచ్చినప్పుడే కిందకైతే వస్తారు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ తోనా ఫిష్లే. ఇప్పుడైతే ఒక్కొక్కటి తీస్తున్నారు బయటికి. ఇదే విధంగా సముద్ర వేట జరుగుతుంది. ఐస్ లోడ్ ఎక్కించుకోవడం, సో చేపలు పడిన తర్వాత ఒక్కొక్క ఐస్ పేర్చుకోవడం, ఐస్ మీద అదే చేపల మీద ఐస్ వేసి మళ్ళీ ఐస్ చేపలు పెట్టడం. సో ఈ విధంగా అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. చూసారు కదా ఒక్కొక్కటి రూమ్ టైప్ ఎలా ఉన్నాయో. సో ఇదే విధంగా ప్రతి బోటు వేట అనేది జరుగుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో అయితే కనుక మీకు డైరెక్ట్ సముద్రంలో చేపను పట్టుకోవడం అయితే ఖచ్చితంగా చూపిస్తాను నేను. మా మావయ్యని అయితే రికార్డ్ చేయమన్నాను, బట్ ఆ టైంలో అయితే వాళ్ళకైతే కుదరలేదన్నారు. అందువల్ల నేనైతే ఎటువంటి లైవ్ ఫిషింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు సముద్ర వేట ఇప్పటి వరకు. అన్నీ మన గోదావరిలో పడిన చేపలు అయితే పెట్టాను చాలా వరకు. ఎవరికైనా ఫిషింగ్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను లైవ్ కూడా పెడతాను. మా గోదావరిలో చేపలను ఎలా పెడతారు, ఆ పట్టుకునేటప్పుడు ఆ కమ్మికి ఎటువంటి ఎర్ర గుచ్చుతారనేది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేస్తే కనుక యూట్యూబ్ వాడు ఈ వీడియో కొంచెం ముందుకైతే పుష్ చేస్తాడు, నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరికైనా తోనా ఫిష్ కావాలంటే ఖచ్చితంగా మన కామెంట్లో మెన్షన్ చేయండి. నేను 100% షిప్ వచ్చిన తర్వాత కనుక చేపనైతే కనుక డెలివరీ చేస్తాను. ఇదే విధంగా చేపలను అయితే బయటికి అయితే తీస్తారు. సో ఈ విధంగా తీసి కాటా దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఆ కాటాలో అక్కడ ఆల్రెడీ వ్యాన్లు అయితే రెడీగా ఉన్నాయి, వాళ్ళు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.